నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. ఈ వీడియో నిన్న తీసిన వీడియో అండి. నేను వీడియోస్ చేస్తున్నాను గానీ ఎడిట్ చేసి అన్నీ మంచిగా వాయిస్ ఓవర్ అది ఇవ్వటానికి టైము కుదరట్లేదు లేదండి. అందుకని చెప్పి వీడియోస్ రోజు మార్చి రోజు కూడా పెట్టడానికి ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి కుదరటం లేదు. అయితే ఈరోజు మాత్రం అంటే నిన్న తీసిన వీడియో అండి. ఈరోజు ఎడిటింగ్ చేసి పెడదాం అనుకున్నాను. టైం సరిపోక ఇక నిన్న పెడదాం అనుకున్నాను. ఈరోజు పెట్టవలసి వస్తుంది. ఈ పొయ్యి గట్టంతా శుభ్రం చేసుకుంటున్నానండి వంట చేసే ముందల. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు వంటగది శుభ్రంగా పెట్టుకుంటే వంట చేయడానికి కూడా మనకి మనశ్శాంతిగా బాగుంటుంది అని నేనైతే అనుకుంటాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి శుభ్రం చేసేసి డీప్ క్లీనింగ్ అయితే చేశానండి ఈరోజు. ఈ షింక్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా పెడుతూ ఉంటాను. అయినా సరే డీప్గా ఒక్కొక్కసారి 4 రోజులకు ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తాను. ఇది తడిగానే ఉంటున్నా కూడా శుభ్రం చేసుకోకపోతే గొట్టాల్లోంచి కొంచెం తడి ఆరిపోయిన తర్వాత కూడా బొద్దింకలు కానీ ఏమైనా క్రిమికీటకాలని వస్తూ ఉంటాయండి. వంటగదిలోకి వచ్చేసి ఇంకా గిన్నెలోకి వెళ్ళిపోయి దాక్కుని మనం ఏదైనా గిన్నె తీస్తుంటే అవి పాకుతూ ఉంటే చిరాకుగా అనిపిస్తూ ఉంటాయి కదా. అట్లా ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు షింకులో గిన్నెలంటూ ఏమీ లేకోకుండా ఒక్కొక్కసారి గిన్నెలు పడతాయి. అయినా అప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుని మంచిగా షింకుని ఖాళీగా పెట్టుకుని చేతులు కడుక్కోవటానికి అట్లాగా ఉపయోగించుకుంటూ ఉండి నీట్గా పెట్టుకుంటే బొద్దింకలంటూ ఏమీ చేరకుండా ఉంటాయి. ఇంకా ఈ పొయ్యి గట్టు మీద శుభ్రంగా తుడిచేసానా, ఈ గోడ కూడా శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేస్తానండి. ఇవన్నీ బర్నర్లు అవి కూడా ఏమైనా అడ్డం పడతాయేమోనని చెప్పి కడిగినప్పుడల్లా క్లీన్ చేసేసి సోప్ తోటి ఇలా క్లీన్ చేసి పొడి క్లాత్ పెట్టి తుడిచేసి ఎక్కడివక్కడ సర్ది పెట్టేస్తాను. ఈలోపు ఇవి రాత్రి కడిగిన గిన్నెలు ఉంటే అవి కూడా తీసుకొచ్చేసి సర్దేసేస్తున్నాను. వంట చేసేటప్పుడు మళ్ళీ మనకి ఏదైనా చిన్న వస్తువు గిన్నె కానీ గరిటె కానీ ప్లేట్ కానీ కావాలన్నా కూడా తడుముకోకుండా మనం ఎప్పటికప్పుడు మంచిగా పెట్టేసుకున్నాం అనుకోండి, కడిగినట్టు ఆరిపోయిన తర్వాత సర్దేసుకుంటే తేలికగా ఉంటుంది వంట చేసుకోవటానికి కూడా. ఇంకా ఇవేమో వంట అంతా అయిపోయిన తర్వాత కడిగిన గిన్నెలు అన్నమాట. అవన్నీ కడుగుతున్నాను. ఇంకా అవి కూడా బోర్లింగ్ చేస్తే ఎండలో పెడితే కొంతసేపు నీళ్ళన్నీ వాడిపోతాయి. ఇంకా ఈయనకి క్యారేజీ ఇచ్చి ఒకసారి అయితే వంట చేసేసాను. టిఫిన్ అది చేసి పెట్టేశాను అనమాట. ఇంక క్యారేజీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇదేమో వంకాయ టమాటా చట్నీకి అని చెప్పి, సారీ అండి వంకాయ కాదు, టమాటా పచ్చిమిరపకాయల చట్నీ మగ్గ పెట్టేశాను. చల్లారిపోయే వరకు బాండీలో పెట్టి ఇంకా చల్లారిపోయింది కదా ఒకసారి కలిపేసి పక్కన పెట్టాను. నిన్న రైతు మార్కెట్ నుండి మొక్కజొన్న కండ్లు, శనక్కాయలు, కూరగాయలన్నీ తీసుకొచ్చారండి. అన్నీ నిండుకున్నాయి కూరగాయలు కూడా. ఒక టమాటాను పచ్చిమిర్చే ఉన్నాయి, ఇంకా ఏ కూరగాయలు లేవు. అందుకని చెప్పి ఇంకా సరే స్వీట్ కార్న్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారండి. తినాలనిపించింది. ఇంకా అవన్నీ శుభ్రంగా పైన పొట్టంతా తీసేసి ఉడకపెట్టుకుందామని చెప్పి పాన్లో ఉడకపెడదామని చెప్పి పాన్ అంతా కడిగేసి ఇంకా సరిపడిన నీళ్లు పోసి తగినంత ఉప్పు కూడా వేసి ఇక అవి ముక్కలుగా చేసి విజిల్ వచ్చే వరకు 2 విజిల్స్ రానిస్తానండి. కొంచెం ఉడకాలి కదా అని చెప్పి ఇంకా ఉడకపెడదామని చెప్పి అలాగా నీళ్ళల్లో వేసి పెట్టేసేసాను. ఎందుకంటే ఇవి ఒకరోజు ఆగి చేసుకుందాంలే రేపు తిందాంలే అనుకుంటే ఏదో ఆరిపోయినట్టుగా మంచిగా టేస్ట్గా అనిపించదండి. అందుకని చెప్పి ఎప్పుడు తాజాగా ఉన్నాయి కదా తీసుకురాగానే ఇంకా ఇప్పటికి బాగున్నాయి అని చెప్పి ఇక అది అలాగా కుక్కర్లో పెట్టేశాను. పాన్లో పెట్టేసి అదిగోండి శనక్కాయలు అనమాట. రాత్రి కొంచెంగా రేపు పొద్దున్నే తీసుకుందాంలే ఏముందిలే అని కొంచెం ఆదమర్చానండి అంతే. శనక్కాయలకి తడిగా ఉంటాయి కదా పచ్చి శనక్కాయలు, ఇక కొంచెం లైట్గా కూడా తెల్లగా వచ్చేసింది అనమాట కాయల మీద. ఇక ఇంతలో ఈ తీసుకొచ్చిన కూరగాయలు ఇవి ఉన్నాయి కదా, కొంచెంగా క్యారెట్, కీర, అలాగే బీన్సు, చామదుంపలు కూడా తీసుకొచ్చారు. చామదుంపలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు ఎప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు అయినా వండుతూనే ఉంటాను. ఇంకా ఆ దుంపల వరకునేమో బయట పెడదాంలే, ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి దుంపలు. బంగాళాదుంపలైనా చామదుంపలైనా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు. అందుకని చెప్పి బయటే పెడతాను. ఇవేమో క్యాప్సికం కూడా తెప్పించాను. క్యాప్సికము, వంకాయ, టమాటా,
చాలా బాగుంటుందండి వండితే. ఇంకా ఈరోజు ఆ కూర వండుకుందాము. ఇంకా అరటికాయలు కూడా ఉన్నాయి, అరటికాయ వండి చారు పెడదాంలే ఒక రోజునని చెప్పి ముందుగా ఈ కూరగాయలన్నీ కవర్లో పెట్టేసి నీట్గా ఎక్కడివక్కడ సర్దేసుకుందామని చెప్పి పెట్టేస్తున్నాను. ఇంకా ఈరోజు కూర అయితే క్యాప్సికమ్ వంకాయ టమాటా వండుతున్నాను. పొద్దున ఒకసారి అయిపోయింది వంట, ఒక కూర ఒక చట్నీ చేసేసి పెట్టేశాను. ఇప్పుడేమో ఈ కూరలు కూడా ఉన్నాయి కదా వండుకుందాం, చాలా రోజులైంది క్యాప్సికమ్ తిని అని చెప్పి ఈ తీసుకొచ్చిన కూరలన్నీనేమో కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మంచిగా పాడైపోకుండా. ఇంకా ఉన్న దుంపలేమో ఒక స్టీల్ బేషన్లో వేసి పక్కన పెట్టేశాను. ఇగోండి శనక్కాయలు ఓపెన్ చేస్తే తెల్లగా బూజుగా వచ్చినాయి, అంటే అక్కడక్కడే వచ్చినాయిలేండి. ఇంకా ఈరోజు కనుక తీగిపోతే రేపటికి అసలు ఏమి పని చేయవన్నమాట, తెచ్చినవన్నీ పోతాయి. ఇలా ఉడకపెట్టే ముందల వాటికి ఉన్న ఈన్లు అన్నీ శుభ్రం చేసేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా ఏమీ కచ్చా పచ్చాగా లేకోకుండా బాగుంటుందని చెప్పి ఇలా నీళ్ళలో కడిగేసి వాటికి ఉన్న మట్టి అంతా పోయే వరకు రుద్ది మంచిగా కడిగేసేసాను ఈ విధంగా. ఇంకా ఇంతలో వీటిలోనే ఈ కుక్కర్లోనే అంతకు ముందల బియ్యం కడిగి నానబెట్టాను. సరే ఈ శనక్కాయలు ఉడకపెట్టాలి కదా అని చెప్పి స్టీల్ కుక్కర్ ఉంది కదా, స్టీల్ కుక్కర్లోనేమో దీంట్లో కడిగి పెట్టిన బియ్యం దాంట్లో వేసేసి ఇక దీనిలో కొంచెంగా తగినంత ఉప్పు వేసి ఉడకపెడదాము అని చెప్పి ఇది రెడీ చేసేసుకున్నాను. అక్కడ రద్దంతా తీసేసి సర్దేసుకుంటున్నాను. షింక్లో ఏమీ ఉండనివ్వను కదా ఎప్పటికప్పుడు, అందుకని చెప్పి ఇక అవి తీసి పక్కన పెట్టేశాను. ఇక ఈ కూరకేమో వంకాయ టమాటా కూర వండుకుంటాను. తెల్ల వంకాయలండి ఇవి, నల్ల వంకాయలు ఉంటాయి కానీ ఇవి తెల్ల వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు వంకాయ అంటేనే ఇష్టం లేనిది ఎవరికి, చాలా రుచిగా ఉంటుంది కదా. ఇక క్యాప్సికము, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, టమాటాలు కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకుని తాలింపు వేసుకుందాంలే అని చెప్పి ఈ వంకాయ మాత్రం ఇప్పుడే కట్ చేయనులేండి, అంతా తాలింపు వేసేసిన తర్వాత నూనెలో వేసే ముందల అప్పుడు కట్ చేసేస్తాను, లేదంటే కండ్లు వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి ఇక పక్కన పెట్టేశాను. ఇవి మాత్రానికే కట్ చేసి ఇక ఇంతలో ఆ చట్నీకి చల్లారిపోయింది. పచ్చిమిరపకాయల టమాటా చట్నీ మగ్గపెట్టాను కదా, ఆయిల్ వేసి చట్నీలో అన్నీ వేసేస్తాను. ఉప్పు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసేసి మగ్గపెడతాను. ఇంగువ కూడా వేసేస్తాను తగినంతగా వేసేసి ఇక చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాంలే అని చెప్పి ఇక కూరకి ఈ బాండి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే దీంట్లో అయితే మాకు చక్కగా సరిపోతుందండి. ఇక ఇదిగోండి చట్నీ కూడా కచ్చాపచ్చిగా పట్టేసాను, జార్లో వేసి తగినంతగా నూనె వేసేసుకొని ఈ కూర మగ్గ పెట్టేసుకుందాం, సిమ్లో పెట్టేసి ఉడకపెట్టుకుందాము, చాలా రుచిగా ఉంటుందని చెప్పి ఇప్పుడు తాలింపు వరకే కొంచెం మీడియంలో పెట్టాను. తగినంతగా ఇంగువ అన్ని తాలింపుల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర అన్నీ వేసేసాను. మీకు చూపించడానికైతే చూపించలేదు కానీ అన్నీ వేసేసాను. వేసిన తర్వాత అన్నీ మగ్గపెట్టిన తర్వాత అవేమో శనక్కాయలు, ఎందుకంటే విజిల్ వచ్చే వరకు నేను ఉండలేదండి, ఎందుకంటే బాగా విజిల్ వచ్చే వరకు ఉంటే మెత్తగా అయిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి స్పూన్తోని నేనే ఒకసారి విజిల్ వచ్చి పైకి పోయేలాగా ఆవిరి చేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఇవన్నీ ఇదేమో కూరకి ఉల్లిపాయ అది వేసేసాను కదా, ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేస్తానండి నేను ఒకసారి, ఒకదాని తర్వాత ఒకటి వేయకోకుండా. ఉల్లిపాయ మంచిగా మగ్గిపోయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలును టమాటా ముక్కలు అన్నీ వేసేసాను కదా, వేసేసి కొంచెం తగినంతగా అల్లం పేస్ట్ కూడా వేస్తాను. అల్లం పేస్ట్ వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొంచెం కలయి తిప్పేసేసి ఇదిగోండి ఇప్పుడు వంకాయ కోస్తున్నాను అన్నమాట. వంకాయ చూస్తానికేమో పైకి నీట్గా ఉంది, కోస్తే సగం పుచ్చే ఉందండి. ఇంకా అదంతా చూసుకుని మంచిగా కట్ చేసేసుకొని మరొకసారి అదిగోండి పుచ్చు ఉంది, ఇంకా పుచ్చు వరకు తీసేసి కొంచెం లేతగానే ఉన్నట్టున్నాయి, నిన్నటికి ఈ రోజుకి కొంచెం ముదిరింది అన్నమాట. ఇంకా అదంతా తీసేసి పక్కన పెట్టేసేసి మంచిగా ఉన్న ముక్కల వరకు కట్ చేసేసుకుని నీళ్ళల్లో ఒకసారి మంచిగా కడిగేసేసుకుని ఇదిగోండి ఇక ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి కడిగితే కండ్ర అనేది రాకుండా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వంకాయ కూర. ఇంకా ఈ మాత్రంగా అవన్నీ వేసి మగ్గుతున్నాయి కదా, ఉప్పు కారం అన్నీ ముందలే వేసేసాను కదా, కారం ఒకటి వేయలేదు, పసుపు ఉప్పు వేసాను, అల్లం పేస్ట్ కూడా వేస్తాను. ఇక ఇదంతా కలిపి పెట్టేసేసి మంచిగా ఒక మగ్గనిచ్చేసి అంత సిమ్లోనే అనమాట.
కొంచెం మధ్యలో పెట్టుకుంటే మీడియంలో పెట్టుకుని దగ్గరే ఉండి 1 నిమిషంలో మళ్ళీ సిమ్లో పెట్టేస్తే బాగుంటుంది అనమాట. కూర అంతా హైలో పెట్టి వండినా బాగోదు, కూర అంతా సిమ్లో పెట్టి వండినా బాగోదు. తగినట్టుగా వండుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసానా, ఒకసారి కలయి పెట్టేసేసుకుని నేనైతే ఇలాగే చేసుకుంటానండి. నా వంట తీరు నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే చెప్తున్నాను. ఇలా కలయి పెట్టేసేసుకొని కొంచెంగా కారం కూడా వేసేసాను. కొంచెం తగినన్ని నీళ్ళండి, ఒక చారెడు నీళ్ళు అంటారు కదా, 2 గుటకలు అంత నీళ్ళు పోసేసి ఇక సిమ్లో పెట్టేసి ఇక మగ్గ పెట్టేసేసుకోవటమే. కమ్మగా ఉంటుందండి, దగ్గరగా ఎగిరిపోయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్లగా కావాలనుకునే వాళ్ళకి కొంచెం అంత చింతపండు రేక వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ ముక్కైనా పిండుకోవచ్చు అనమాట. ఇక ఇదిగోండి ఇవి ఉడికిపోయినాయండి. ఇవి కూడా ఉడకపెట్టేసాను కదా పాన్లో, ఇంకా ఉడికిపోయినాయి చూడండి. ఈ మాత్రంగా ఉడికితే చాలు అని చెప్పి వీటికైతే 2 విజిల్స్ రానివ్వాలండి. ఎందుకంటే కండి ఉడకాలి కాబట్టి, కండి ఉడికిన తర్వాత గింజ కూడా ఉడుకుతుంది కాబట్టి 2 విజిల్స్ అయితే రానివ్వాలి. శనక్కాయలకైతే 2 విజిల్స్ కాదు కదా, 1 విజిల్ వచ్చినా కూడా మొత్తం పేస్ట్గా అనిపిస్తుంది అనమాట పంటి కింద తింటుంటే. అందుకని చెప్పి విజిల్ వచ్చిద్ది ఒక 5 నిమిషాలకి అనగా నేను విజిల్ పైకి లేపేస్తానండి. ఎందుకంటే ఆవిరిపోతే గింజ మంచిగా తగు మాత్రంగా బాయిల్ అయ్యి చక్కగా గింజగా ఉంటుంది అనమాట. ఇదిగోండి నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. లేదంటే అసలు తింటుంటే శనక్కాయలో నుంచి పప్పులు కూడా రావన్నమాట. శనక్కాయకి అతుక్కుపోయి నోటితో తొక్కను గింజ నమిలి తినాలి అన్నట్లుగా ఉంటుంది. అలా ఉంటుంది. ఒకసారి అట్లాగే అయ్యిందని చెప్పి ఇట్లా కాదు ఇంతగా ఉడకనివ్వకూడదు అనుకుని ఇదిగోండి ఈ మాత్రంగా గింజలుగా ఉండేటట్టు ఉడుకుతాయి, చాలా బాగుంటాయి. ఇట్లా గింజలుగా ఒలిస్తే వచ్చేలాగా అంత మాత్రంగా ఉడకపెట్టేస్తానండి. విజిల్ వచ్చే ముందులో కొంచెం ఆవిరి పైకి పోనిచ్చేసేస్తే ఇలా ఉంటుంది. విజిల్ వచ్చే వరకు ఉంచితే మాత్రం మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఇలాగే చేస్తానండి. అలా అవ్వకుండా ఉండాలని చెప్పి ఇదిగోండి ఇలా గింజలుగా కావాలని చెప్పి ఇట్లా ఉడకపెట్టుకున్నానండి దగ్గరుండి. చాలా అంటే చాలా ఇష్టం అండి శనక్కాయలంటే. ఎప్పుడన్నా అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు ఇలా మంచిగా దగ్గరుండి ఉడకపెట్టుకుని తింటూ ఉంటానన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఉంటానండి.